Yeah, hello, good evening everyone. So, ICA has released CA Foundation and CA Inter January 2025 results. So, ఇప్పుడు మనం ఉంది ICAI result pass percentage. So, for CA Foundation students that is 21.52% and CA Inter వచ్చేసరికి first group percentage is 14.17 అంటే 100 members రాస్తే 14 members qualifier group 1 and second group percentage is 22.16 for every 100 22 members were qualified second group only, but both groups is a 14.05 for every 100 members who are attempted CA Inter both groups qualifying matram only 14 members. So manaki idi alavate ICA percentage fluctuation untadi definitely 14 to 25 in between, so 10 to 25 మధ్యలో ఉంటది. సో ఈసారి CA ఫౌండేషన్ లాస్ట్ టైం కంటే 2% 3% ఎక్స్ట్రా ఉంది, బిఫోర్ లాస్ట్ టైం 14% అంతే. సో ఇప్పుడు మెయిన్ ఈ లెక్చర్ రికార్డ్ చేయడం రీజన్ ఏంటంటే మనం క్వాలిఫై అనుకోని ఫైన్ ప్రాబ్లం లేదు, అంతా అనుకున్నట్టు జరిగి ఉంటుంది కదా. సో డెఫినెట్గా హ్యాపీ, మీరు హ్యాపీయే, పేరెంట్స్ హ్యాపీయే, మా సైడ్ నుంచి మేము కూడా హ్యాపీయే. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అచీవ్మెంట్. నౌ ద పాయింట్ ఈస్ ఎవరైతే అన్సక్సెస్ఫుల్ అయ్యారో, ఓకేనా, సో బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఫస్ట్ థింగ్ మన ప్రొఫెషనల్ కోర్స్లో ఇట్ ఈస్ క్వైట్ కామన్ థింగ్, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే ఒకవేళ సక్సెస్ఫుల్ అవ్వకపోతే నీ కంబ్యాక్ ఎలా ఉండాలి అది ఆలోచించాలి, ఓకేనా. ఒక 2 days మ్యాక్స్ టు మ్యాక్స్ 2 days ఆలోచించండి, లైక్ ఏం జరిగింది, మిస్టేక్ ఏంటి, ఎక్కడ మిస్టేక్ అయింది, ఏది ల్యాక్ అయింది, ఏది మిస్ చేసుకున్నాం, ఓకేనా, ఇవన్నీ ఆలోచించండి. బట్ వన్స్ ఒక 2 days తర్వాత మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసే తర్వాత వచ్చే కంబ్యాక్ ఎలా ఉండాలంటే అక్కడ ఫెయిల్ అయినా పర్లేదు, ఇక్కడ అంతకంటే ది బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చాను, ది బెస్ట్ రిజల్ట్ రావాలి అన్న పర్సెప్షన్తో చదవాలి, ఓకేనా. సో మేబీ మీరు లాస్ట్ టైం స్టడీస్ ఎక్కడ జాయిన్ అయ్యి ఉండకపోవచ్చు, ఆర్ ఎల్స్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసి ఉండకపోవచ్చు, ఆర్ ఎల్స్ కోచింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో జనవరి 2025 టైం ఎగ్జామ్స్ కోసం, నెక్స్ట్ అప్కమింగ్ May 2025 ఎగ్జామ్స్కి ఆ మిస్టేక్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి, ఎగ్జామ్ కూడా క్లియర్ చేయాలి, ఓకేనా. సో ఏ రీజన్ వల్ల అయితే మీరు అవ్వలేదు అసెస్ చేసుకోండి, 2 days టైం తీసుకోండి, ఎక్కడ మిస్ అయ్యాం, కోచింగ్ మిస్ అయ్యామా, ఆర్ఎల్ స్టడీస్ మిస్ అయ్యామా, ఎగ్జామ్స్ మిస్ అయ్యామా, ప్రాపర్ గైడెన్స్ మిస్ అయ్యామా, అవన్నీ లిస్ట్ చేసుకోండి. లిస్ట్ చేసుకొని ఒక 2 days తర్వాత అగైన్ యూ హ్యావ్ టు రీస్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ నెక్స్ట్ అటెంప్ట్, ఓకేనా. సో అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు. ఒక అటెంప్ట్ పడ్డది అంటే వేస్ట్ అని కాదమ్మా, ఓకేనా. మన కోర్స్ థింగే అట్లాంటిది. నీకు 200 వచ్చాయనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు 400 ఫర్ ఫౌండేషన్. నీకు 300 వస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 600. బట్ అదే 199 ఆర్ఎల్స్ 299 ఆర్ఎల్స్ సింగిల్ గ్రూప్ రాస్తే 149 వచ్చాయంటే దట్ ఈస్ ఈక్వల్ టు 0 అని. సో సక్సెస్ అవ్వడానికి అన్సక్సెస్ఫుల్ ఉండడానికి మార్జిన్ 1 మార్కే, బట్ దట్ మేక్స్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. సో ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఏంటంటే మన మార్క్ షీట్లో ఏదైతే అన్సక్సెస్ఫుల్ అని చూసామో దాన్ని మనం సక్సెస్ఫుల్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఓకేనా. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు, మిస్టేక్స్ జరుగుతాయి, బట్ ద ఓన్లీ థింగ్ ఆ మిస్టేక్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్, ఎలా కంబ్యాక్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఓకేనా. సో లాస్ట్ టైం ఏదైతే మిస్టేక్స్ జరిగాయో, ఏదైతే గైడెన్స్ లేదో, ఆర్ఎల్స్ ఏదైతే ఎగ్జామ్స్ రాయలేదో, ఏదైతే కాన్సెప్ట్స్ లేవో, దిస్ టైం డెఫినెట్గా అవన్నీ రికవర్ చేసుకోవాలి, అవన్నీ కవర్ చేసుకోవాలి. అండ్ ఈసారి కొంచెం హై లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, డిసిప్లైన్, డెడికేషన్ అన్నిటితోటి కంబైన్డ్గా మీరు మీ ఎఫర్ట్ని 100% ఇవ్వండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మన 100% ఎఫర్ట్ ఇచ్చినా కానీ ఫెయిట్ అది కూడా కావాలి, ఓకేనా. సో మనకు ఆపోజిట్లో ఉంటే మనం ఏం చేయలేం, బట్ ఓన్లీ థింగ్ ఎవ్రీ టైం అలా ఉంటుందని అనుకోవద్దు. సో మన ఎఫర్ట్ మనం ఇచ్చాం కదా, 1% వేస్ట్ అవ్వదమ్మా, మీ ఎఫర్ట్ 1% కూడా వేస్ట్ అవ్వదు. లాస్ట్ 5 months మేము వేస్ట్ చేసాం, ఆర్ఎల్స్ లాస్ట్ 3 months మేము చదివిందంతా వేస్ట్ అయిపోయింది, ఈ పర్సెప్షన్ అసలు ఉండద్దు. ఎందుకంటే నీకు ఆ 5 months ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 2-3 months నీకు కంఫర్ట్గా ఉంటుంది, ఓకేనా. సో అలా నెగిటివ్గా ఆలోచించకండి, బీ పాజిటివ్. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదువుకోండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఏదైనా గైడెన్స్ కావాలి అంటే లింక్ అవుతుందిగా ఫోన్ నెంబర్, సో ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా మీకు ఏదైనా గైడెన్స్ కావాలి అంటే లక్ష్య ఫ్యాకల్టీస్ ఆల్వేస్ అవైలబుల్. మీరు ఆ నెంబర్ కాల్ చేయండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇన్ కేస్ మీరు కాల్ చేసిన టైంకి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ ఫ్రీగా ఉంటే డెఫినెట్గా మాట్లాడతారు, లేదు అంటే విల్ మేక్ ఏ టైమ్ ఆన్ దట్.
సో దాని గురించి టైం సపరేట్ చేస్తాం. ఆ టైంకి ఎవరికైతే క్వైరీస్ ఉన్నాయో అవి రిసాల్వ్ చేస్తాం. ఓకేనా ఇప్పుడు నేను చెప్పిన గైడెన్స్ని మీరు 1,00,000 స్టూడెంట్ అవ్వచ్చు, నాన్ 1,00,000 స్టూడెంట్ అవ్వచ్చు, ఎవరైనా కానీ. ఓకేనా, అందరికీ మా సైడ్ నుంచి మేము గైడెన్స్ ఇవ్వడానికి రెడీ. జస్ట్ మీరు మాత్రం పాజిటివ్గా ఉండండి. సో నెగిటివ్గా ఆలోచించద్దు. నెక్స్ట్ ఉంది కదా టైము, అప్పుడు చూసుకుందాం. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్. డోంట్ వరీ, hope for the best in the next attempt. Then thank you